వద్దన్నారు. వాడు వల్ల కాదన్నారు. అసలు వాడెందుకన్నారు? అలాంటోడు ఇప్పుడు ఏకంగా కెప్టెన్ అయ్యాడు. కృషికి పట్టుదలకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఈరోజు ఇషాన్ కిషన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి సంతోషించాలి యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ గా అని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్న సందర్భం. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా మారాడు ఇప్పుడు ఇషాన్ కిషన్. వైస్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు అభిషేక్ శర్మ. ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ ను ఎస్ఆర్హెచ్ నాయకుడిగా, ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా పగ్గాలు అప్పజెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ సారథ్యం జార్ఖండ్ ను విజయ తీరాలకు చేర్చింది. భారత టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలోనూ ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 ది వెరీ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మీరు చూడొచ్చు, ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు, ట్వీట్ కూడా మీరు చూడొచ్చు. ఎస్ఆర్హెచ్ చేసిన ఆ ట్వీట్ ఎంత గొప్ప క్షణాలవి, అవి మధురానుభూతులు అంతే. ఆ ట్వీట్ గురించి మాట్లాడుకున్న సందర్భం మీరు చూడొచ్చు. ఒక పక్క అభిషేక్ శర్మ, ఇంకో పక్క ఇషాన్ కిషన్, దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. వాళ్ళిద్దరిని అంటే ఒకరు కెప్టెన్గా ఒకరు వైస్ కెప్టెన్గా అనౌన్స్మెంట్ అంటూ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ విల్ మిస్ అ ఫ్యూ గేమ్స్ వైల్ రికవరింగ్ ఫ్రమ్ ఇంజురీ. అంటిల్ హీ రికవర్స్, ఇషాన్ కిషన్ విల్ బి ద క్యాప్టెన్ ఆఫ్ ద captain and Abhishek Sharma will be the vice captain అంటూ కూడా సారథ్య బాధ్యతలు. అద్భుతం కదా. నీలో జయించాలని కసి ఉంటే, కొట్టి పాడేయాలి, జీవితంలో నెగ్గుకు రావాలని చెప్పి పట్టుదల ఉంటే కాలం కూడా నీకు సలాం చేస్తుందని చెప్పడానికి బహుశా నిలువెత్తు నిదర్శనం ఈరోజు ఇషాన్ కిషన్. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రౌడ్ మూమెంట్ క్రికెట్ ఫ్యాన్స్కి. ఇషాన్ కిషన్ జర్నీ చూసిన వాళ్ళందరికీ కూడా. లెట్స్ టాక్ టు ఎక్స్పర్ట్స్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హౌ ఇన్క్రెడిబుల్ దిస్ గైస్ అని చెప్పి. నాతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ కూడా జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు, బహుశా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి? ఆ రైస్ గురించి మాట్లాడుకుంటే, కెప్టెన్గా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత విల్ హీ ఏబుల్ టు లీడ్ ద మ్యాచ్? సచిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 3 మ్యాచెస్ అవైలబుల్ గా లేడు. ఎందుకంటే వి ఆల్ నో దట్ యాషెస్ సిరీస్ అప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, సెకండ్ ఆడలేదు, ఓన్లీ ఈ ఫీచర్ ఇన్ 1 టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. హోల్ సీజన్ కూడా ఇంజరీ తోటున్నాడు. అండ్ ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే రిహాబిలిటేషన్ ఎవ్రీథింగ్ ఐ థింక్ అకార్డింగ్ టు ద న్యూస్ యాక్చువల్లీ ఇండియాలోనే జరుగుతుంది. అండ్ ఫస్ట్ 3 మ్యాచెస్ వి ఆల్ నో దట్ ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ విత్ బెంగళూరు, ఆ తర్వాత కోల్కతాతో ఆడతారు అవుట్. అండ్ దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. వాళ్ళిద్దరిని అంటే ఒకరు కెప్టెన్గా ఒకరు వైస్ కెప్టెన్గా అనౌన్స్మెంట్ అంటూ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ విల్ మిస్ అ ఫ్యూ గేమ్స్ వైల్ రికవరింగ్ ఫ్రమ్ ఇంజురీ. అంటిల్ హీ రికవర్స్, ఇషాన్ కిషన్ విల్ బి ద క్యాప్టెన్ ఆఫ్ ద captain and Abhishek Sharma will be the vice captain అంటూ కూడా సారథ్య బాధ్యతలు. అద్భుతం కదా. నీలో జయించాలని కసి ఉంటే, కొట్టి పాడేయాలి, జీవితంలో నెగ్గుకు రావాలని చెప్పి పట్టుదల ఉంటే కాలం కూడా నీకు సలాం చేస్తుందని చెప్పడానికి బహుశా నిలువెత్తు నిదర్శనం ఈరోజు ఇషాన్ కిషన్. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రౌడ్ మూమెంట్ క్రికెట్ ఫ్యాన్స్కి. ఇషాన్ కిషన్ జర్నీ చూసిన వాళ్ళందరికీ కూడా. లెట్స్ టాక్ టు ఎక్స్పర్ట్స్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హౌ ఇన్క్రెడిబుల్ దిస్ గైస్ అని చెప్పి. నాతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ కూడా జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు, బహుశా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి? ఆ రైస్ గురించి మాట్లాడుకుంటే, కెప్టెన్గా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత విల్ హీ ఏబుల్ టు లీడ్ ద మ్యాచ్? సచిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 3 మ్యాచెస్ అవైలబుల్ గా లేడు. ఎందుకంటే వి ఆల్ నో దట్ యాషెస్ సిరీస్ అప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, సెకండ్ ఆడలేదు, ఓన్లీ ఈ ఫీచర్ ఇన్ 1 టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. హోల్ సీజన్ కూడా ఇంజరీ తోటున్నాడు. అండ్ ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే రిహాబిలిటేషన్ ఎవ్రీథింగ్ ఐ థింక్ అకార్డింగ్ టు ద న్యూస్ యాక్చువల్లీ ఇండియాలోనే జరుగుతుంది. అండ్ ఫస్ట్ 3 మ్యాచెస్ వి ఆల్ నో దట్ ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ విత్ బెంగళూరు, ఆ తర్వాత కోల్కతాతో ఆడతారు అవుట్. అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు ప్లే అగైన్స్ లక్నో ఆన్ 5th యాక్చువల్లీ. దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫస్ట్ హోమ్ మ్యాచ్. సో అప్పటి వరకు నేను అనుకుంటాను ఈ 3 మ్యాచెస్ అయిపోయి ఉంటాయి. ఆ 3 మ్యాచెస్ లో అతను లీడ్ చేస్తాడు. అండ్ హోప్ దట్ కమిన్స్ విల్ కమ్ బ్యాక్ యాజ్ క్యాప్టెన్ బికాస్ ఈజ్ ద మెయిన్ ప్లేయర్. అండ్ వి ఆల్ నో దట్ ఒకసారి ఫైనల్ కు తీసుకువెళ్ళినటువంటి ప్లేయర్ అతను. అండ్ ఇప్పటివరకు అతని రికార్డు కూడా 30 మ్యాచెస్ లో 15 విన్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ బిన్ ఎ గుడ్ క్యాప్టెన్. అండ్ ఇషాన్ కి ఆఫ్ కోర్స్ ఒక మంచి అవకాశం, డౌట్ లేదు. బికాస్ ఇప్పుడు మీ టీమ్ లో చూసుకున్నట్టయితే వేరే ఫారినర్స్ కు ఇచ్చే ఛాన్స్ లేదు. క్లాసన్ కానీ హెడ్ కానీ. అభిషేక్ శర్మ ఇస్ టూ యంగ్ టు బి లీడింగ్ ది సైడ్. సో అందుకనే ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి ఫస్ట్ 3 మ్యాచెస్ కొరకు. కమ్స్ బ్యాక్
విల్ బి లీడింగ్ ది సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్ అగైన్. సో ఫస్ట్ 3 మ్యాచెస్ కి అతన్ని కెప్టెన్ గా చేశారు కమిన్స్ అబ్సెన్స్ ఫిల్ చేయడానికి, బికాస్ అతన్ని ఇంజరీ ఇంకా టోటల్ గా కోలుకోలేదు కనుక అతన్ని ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పి. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియన్ క్రికెట్ దే హావ్ అలౌడ్ కమిన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఐపీఎల్ యాక్చువల్లీ. అదొకటి మంచి న్యూస్ అని చెప్పుకోవాలి, బికాస్ హీ విల్ బి ప్లేయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ హోప్ఫుల్లీ. ఫస్ట్ 3 మ్యాచెస్ లో మాత్రం ఆడడానికి విషయం తెలిసిపోయింది. సో ఆ ఫస్ట్ 3 మ్యాచెస్ లోనే ఇషాన్ కిషన్ వేరే చాయిస్ లేదు కనుక అతన్ని కెప్టెన్. ఉనాట్కర్ చేసే వాళ్ళ ఉనాట్కర్ అంత ఎక్స్పీరియన్స్ లేదు కెప్టెన్సీ, అండ్ ఈజ్ ఎ బౌలర్ యాక్చువల్లీ. ప్రతి మ్యాచ్ లో ఆడతాడా లేదా తెలియదు. సో టీమ్ ఈస్ గుడ్. మెండిస్ ఉన్నాడు, కమిందో మెండిస్ ఉన్నాడు, ఈశాన్ మలింగా ఉన్నాడు, తర్వాత హెడ్ క్లాస్ అండ్ ఐ థింక్ లుకింగ్ గుడ్. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఒకసారి కమిన్స్ కమ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఫుల్ అయిపోతుంది. బట్ కమిన్స్ లేనంత వరకు మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బౌలింగ్ లో, బికాస్ యూనో హీ హెస్ బీన్ ద లీడ్ బ్యాక్ బౌలర్ కనుక, లీడ్ ఆఫ్ ద బ్యాక్ అంటాం కదా. సో బట్ ఈశాన్ కిషన్ కి ఒక మంచి ఆపర్చునిటీ, బికాస్ అతనికి డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నది లేదని కాదు, అండ్ రీసెంట్ గా డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబర్చాడు. అండ్ యాజ్ ఎ కెప్టెన్ గా లెట్ us see, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, బికాస్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీరు చెప్పినట్టు హెడ్ లైన్స్ లో దీన్ని మంచిగా ఉపయోగించుకొని హైదరాబాద్ కు మంచి విక్టరీ సాధించి పెట్టినట్లయితే ఐ థింక్ రేపు ఈజ్ యంగర్ దెన్ కమిన్స్ కనుక ఫ్యూచర్ లో అతనికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఐపీఎల్ కొనసాగినంత వరకు. ఐ థింక్ యూనో ఇంకొక 5-6 years వరకు అయితే మినిమం ఆడే ప్లేయర్స్ వీళ్ళందరూ. 10 years అనేది లాంగ్ అనుకున్నాం, సో అంతవరకు ఛాన్స్ ఉంటుంది కనుక ఇట్స్ గుడ్ చాయిస్, గుడ్ మూవ్ బై ఎస్ఆర్హెచ్, ఎందుకంటే వేరే ఆప్షన్ లేకుండా కనుక అతన్ని కెప్టెన్ చేశారు. సో లెట్స్ విష్ హిమ్ గుడ్ లక్, హోప్ దట్ ఈ లీడ్ ద సైడ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు 23rd నుంచి ఇక్కడ క్యాంప్ కూడా జరగబోతుంది సచిన్ హైదరాబాద్ లో. అండ్ దానికంటే ముందు రిహాబిలిటేషన్ లో ఆఫ్ కోర్స్ కమిన్స్ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ ఆల్సో, అండ్ కమిన్స్ విల్ బి ఇన్ ఇండియా. అండ్ ఐ డోంట్ నో వెదర్ విల్ బి టూరింగ్ విత్ ద టీమ్, దట్ ఐ డోంట్ నో. బట్ 28th రోజు ఫస్ట్ మ్యాచ్ ఆడతారు బెంగళూరులో, ఆ తర్వాత కోల్కతాకు వెళ్ళిపోతారు. కోల్కతా నుంచి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చే సమయానికి హోప్ దట్ కమిన్స్ విల్ హావ్ సెటిల్డ్ వెల్ టు ప్లే ఫర్ ఎస్ఆర్హెచ్. సుధీర్ గారు మనం మాట్లాడుకున్నట్టుగా, బట్ లాస్ట్ టైం ప్యాట్ కమిన్స్ లేడు, లేకపోతే కొన్ని మ్యాచెస్ మిస్ అయిన సందర్భంలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నితీష్కి కెప్టెన్ అంటే సారథ్య బాధ్యతలు అప్పగించిన సందర్భం. బట్ ఎందుకు ఇప్పుడు నితీష్ కాదు, అండ్ ఎందుకు ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపింది అనుకోవాలి ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీమ్? ఫామ్ ఒకటి అండ్ ఒకటి ఏంటంటే మీకు ఆడే ప్లేయర్ మీకు కంటిన్యూస్ గా ఆడే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నితీష్ కు ఇంజరీ ప్రోన్ ప్లేయర్ కదా, ఇంజరీ ప్రోన్ ప్లేయర్ తోటి మీకు ఎవ్రీ మ్యాచ్ ఆడతారో లేదో, అతని ఇంజరీ విషయం ఇప్పటి వరకు మనకి ఏం తెలియదు. ఈవెన్ T20 వరల్డ్ కప్ లో కూడా పాపం ఛాన్స్ రియల్ గా కోల్పోయినాడు. ఒక మంచి ప్లేయర్, ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్ ఇన్ ఎవ్రీ ఫార్మాట్ రియల్ గా చెప్పాలంటే. బట్ అన్ఫార్చునేట్లీ అతన్ని కూడా ఇంజరీ వేధిస్తూనే ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఇంజరీ తన కారణంగా దూరం అయిపోయినాడు, ఆ తర్వాత కొన్ని మ్యాచెస్ ఆడలేదు. అండ్ అందుకని ఇప్పుడు కెప్టెన్ గా ఉండేవాడు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజరీ ఫ్రీగా ఉండాలి సచిన్. సో ఇంజరీ ఫ్రీగా అంటే ఇతను వికెట్ కీపర్ బ్యాటర్, ఇతనికి ఏం సమస్య లేవు, ఇంజరీ ప్రాబ్లం లేదు. ఈజ్ బిన్ ఫిట్ క్రికెటర్ యాక్చువల్లీ. సో మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి కాన్ఫిడెన్స్ హైగా ఉంది. కొన్ని అఫ్ కోర్స్ సెట్ బ్యాక్స్ లైఫ్ లో చూసాం అతను కానీ, బట్ స్టిల్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ అని నాకు అనిపించింది ఎస్ఆర్హెచ్ చేసింది. ఓకే థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుధీర్ గారు. మొత్తంగా అయితే మాత్రం అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ RTV2. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఎంతమంది హేమాహేమి ఉన్నారని చెప్పుకోవాలి ఎస్ఆర్హెచ్కి సంబంధించి. ఎందుకంటే మాట్లాడుకున్నట్టుగా కాటరమ్మ కొడుకులే అందరూ అంటూ ఉంటారు ఫ్యాన్స్ అయితే, ఒక భాషలో చెప్పాలంటే. అండ్ స్పోర్ట్స్ భాషలో దట్టు అండ్ క్రికెట్ ఫ్యాన్స్ భాషలో చెప్పాలంటే ఫస్ట్ నుంచి అండ్ టైలెండర్ వరకు కూడా కుమ్ముడే వచ్చిన దగ్గర నుంచి అనేది వినిపించమాట. అండ్ అటువంటి టీంకి కెప్టెన్గా ఇషాన్ కిషన్ రావడం అనేది అఫ్కోర్స్ ఇట్స్ అ షాకింగ్ అండ్ ఇట్స్ అ గుడ్ సైన్ టూ అనేది వినిపించమాట. ఎందుకంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ కెప్టెన్ కాబట్టి మనకి ఇంకొక ఫారెన్ ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయిపోవడం మ్యాండేటరీగా ఒక ఫారెన్ ప్లేయర్ని అక్కడ ఆక్యుపై అయిపోయినట్టే. సో కెప్టెన్ ఇప్పుడు ఇషాన్ కిషన్ కాబట్టి మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక ఫారెన్ ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఛాన్సెస్ గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. సో మొత్తంగా ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ని తను లీడ్ చేసే మ్యాచెస్లో విజయ తీరాలకి చేర్చగలని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎంత అనుకున్న అసెట్స్ ఏంటి, కెప్టెన్గా తను క్లిక్ అవ్వగలడు అనుకోవడానికి ఉన్న కారణాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ don't forget to wish him too, because